బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. పంజాగుట్ట పిఎస్ లో విష్ణుప్రియ విచారణ ముగిసింది. అయితే 2.5 గంటల పాటు పోలీసులు విచారించారు. బెట్టింగ్ యాప్ కంపెనీలు ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. తన అడ్వకేట్ తో కలిసి పంజాగుట్ట పిఎస్ కి వచ్చారు. ఇటు బెట్టింగ్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం విష్ణుప్రియ ఫోన్ ను పోలీసులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే విచారణలో విష్ణుప్రియ స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు పోలీసులు. అండ్ పంజాగుట్ట పియాస్ లోనే ఆర్జే శేఖర్ బాచా విచారణ కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, అసలు బెట్టింగ్ యాప్స్ కేసులో అయితే దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. సో పంజాగుట్ట పిఎస్ లో అయితే విష్ణుప్రియ విచారణ ముగిసింది అన్నట్టుగా తెలుస్తోంది. 2.5 గంటల పాటు ఇటు పోలీసులు విచారించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు ఏంటి అక్కడ? సంజన, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటి విష్ణుప్రియను 2.5 గంటల పాటు పోలీసులు విచారించడం జరిగింది. ఈ విచారణలో అనేక కీలక అంశాలను కూడా విషయాలకు సంబంధించినటువంటి విషయాలను అడిగినప్పుడు ఆమె స్టేట్మెంట్ ద్వారా అనేక కీలక అంశాలను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటు పోలీసుల యొక్క విచారణలో అసలు మొత్తం ఎన్ని రోజుల నుంచి తను బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తుంది, ఇప్పటి వరకు ఎంత మొత్తాన్ని సంపాదించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఆ ప్రశ్నలు సంధించినప్పుడు తాను ఇప్పటి వరకు కూడా గత కొంతకాలం నుంచి ఇతర నటులు ఏ రకంగా అయితే బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారో తాను దీన్ని లీగల్ గానే భావించాను, అందరూ చేస్తున్నారు కాబట్టి తను బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నటువంటి ఏవైతే యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ ను వేరొక వ్యక్తులు కూడా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి తనకు తెలియకుండానే ఇది ఇల్లీగల్ అనేటువంటి వ్యవహారానికి సంబంధించి తనకు అవగాహన లేకపోవడం కారణంగా ఇది ఎక్కువ డబ్బును ఆశ చూపినటువంటి సందర్భంలోనే మిగతా వ్యక్తులు ఎలాగైతే ప్రలోభాలకు గురై యాప్ ను ప్రమోట్ చేయడం జరిగిందో తాను కూడా అలాగే ప్రమోట్ చేశాను అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు ఎదుట ఇటు విష్ణుప్రియ ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు 2.5 గంటల పాటు జరిగినటువంటి యొక్క విచారణలో పూర్తిగా విచారణ తర్వాత ఇప్పటి వరకు దాదాపు 15 యాప్స్ ను తాను ప్రమోట్ చేశానటువంటి విషయాన్ని కూడా తెలియజేసింది. అయితే ఆ 15 యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి సందర్భంలో ఒక యాప్ ను ప్రమోట్ చేసినప్పుడు 90,000, ఇంకొక యాప్ ను ప్రమోట్ చేసినప్పుడు 80,000, మరొక యాప్ ను ప్రమోట్ చేసినప్పుడు 70,000, ఇలా వేల రూపాయలను దాదాపు ₹1,00,000 వరకు కూడా బెట్టింగ్ యాప్స్ ను ఒక్కొక్క ప్రమోషన్ కు ₹1,00,000 వరకు కూడా దగ్గర తీసుకున్నట్లు కూడా తన ఈ విషయానికి సంబంధించి తెలియదు. గత కొంతకాలం నుంచి కూడా తను ఈ వ్యవహారం చేసినటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే పోలీసులు ఎదుట అతను ఒప్పుకోవడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి విష్ణుప్రియ యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన అనంతరం తాను తన బ్యాంకు స్టేట్మెంట్ ను మొత్తాన్ని కూడా పొందుపరచడం జరిగింది. బ్యాంక్ స్టేట్మెంట్ ను రిసీవ్ చేసుకున్న తర్వాత మొబైల్ ను ప్రస్తుతానికి తన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఎన్ని మొబైల్స్ యూజ్ చేస్తారనేటువంటి విషయాలను అడిగినప్పుడు తను కేవలం ఒకే మొబైల్ వాడుతాను అనే విషయాన్ని చెప్పిన తర్వాత తన వ్యక్తిగత మొబైల్ను కూడా ప్రజెంట్ పోలీసులు సీజ్ చేశారు. ఇంకా 2.5 గంటల పాటు జరిగినటువంటి విచారణలో ఈ విషయాలన్నింటినీ కూడా పూర్తి చేసిన తర్వాత మరికొద్ది సేపట్లోనే ఆమెను ఇక్కడి నుంచి పంపించినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి తను పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కు సంబంధించి మీడియాతో మాట్లాడుతుందా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపున అడ్వకేట్ తో సహా వచ్చింది కాబట్టి అడ్వకేట్ సమక్షంలోని యొక్క విచారణ అనేది కొనసాగింది కాబట్టి ఈ తనకు జరిగినటువంటి తనను విచారించినటువంటి తీరు మీద విష్ణుప్రియ లేదంటే అడ్వకేటు ఎవరో ఒకళ్ళు స్పందించినటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పంజాగుట్లో జరిగినటువంటి యొక్క విష్ణుప్రియ విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం ఇటుంచితే ఇక మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీని షాకు గురి చేసే విధంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో మొత్తం 15 మంది, ఒకవైపున ఇక్కడ 11 మంది మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మంది మీద కేసులు నమోదైతే అక్కడ దాదాపు 15 మంది మీద కేసులు నమోదై మొత్తం 25 మంది ప్రముఖుల మీద యొక్క కేసులు అనేవి నమోదవడం జరిగింది. ఇందులో సెలబ్రిటీస్, స్టార్ సెలబ్రిటీస్ ఉన్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి వ్యవహారానికి సంబంధించి నటుడు హీరో రాణా ఉన్నారు, అలాగే విజయ్ దేవరకొండ ఉన్నారు, మంచు లక్ష్మి ఉంది, హీరోయిన్ నిధి అగర్వాల్, అలాగే రీసెంట్ గా బిగ్ బాస్ నుంచి వచ్చినటువంటి శోభా శెట్టి, ఇలా దాదాపు మొత్తం 15 మంది వ్యక్తుల మీద మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సో వీటన్నిటికీ సంబంధించి కూడా పోలీసులు వాళ్ళని ప్రాథమిక ఎంక్వైరీ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపున అవసరమైతే ఇప్పటికే పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి నేపథ్యంలో అవసరమైతే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించడం జరుగుతుంది. వీరి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటే మాత్రం
ఇమీడియట్ గా వాళ్ళను అరెస్ట్ చేసేందుకు కూడా ఏమాత్రం వెనకాడము అనేటువంటి విషయాన్ని ఇప్పటికే మీడియా ముఖంగా ఇటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలియజేశారు. ఇక మరోవైపున మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది కాబట్టి మియాపూర్ పోలీసులు కూడా దీని మీద చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో వీళ్ళ యొక్క పాత్ర మీద దర్యాప్తు అనేది కొనసాగుతున్నటువంటి విషయాలను కూడా తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి అమాయకులు బలైపోవడానికి అది డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ గా కావచ్చు కారణమయ్యారు. ఒకవైపున నటీనటులుగా ఉంటూ అధిక మొత్తంలో సంపాదించుకుంటూ ఇంకా అత్యాశకు పోయి ఈ రకమైనటువంటి ఇల్లీగల్ యాప్స్, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి గేమింగ్ ఇటు బెట్టింగ్ యాప్స్ కు పర్మిషన్స్ అనేవి లేకపోయినప్పటికీ కూడా ఇల్లీగల్ అనుకోనో లేకపోతే అది లీగల్ అని తెలిసినా తెలియకపోయినా చేసింది తప్పు కాబట్టి దీని పరంగా చట్టపరమైనటువంటి చర్యలకు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలనేటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. ఇక మనకు ఇప్పటి వరకు ఒకవైపున టేస్టీ తేజ్ అనేటువంటి బిగ్ బాస్ కంటెస్టెంట్ యొక్క విచారణ పూర్తి చేశారు. మరోవైపున హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ యొక్క విచారణ పూర్తయింది. ఇప్పుడు నటి విష్ణుప్రియ భీమనేని యొక్క విచారణ పూర్తి చేశారు. మరి ఇవాళ విచారణకు మొత్తం 11 మంది ఎవరికి 6గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి 6గురు ఇంతవరకు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కాలేదు కాబట్టి మరి వీరు విచారణకు వస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు వీరి యొక్క విచారణ కొనసాగిస్తున్నటువంటి సందర్భంలోనే మరోవైపు ఈ యొక్క బెట్టింగ్ ప్రమోషన్స్ మీద ఈడీ అధికారులు కూడా దృష్టి సారించారు. అసలు ఇందులో అంటే అనేక మంది నటీనటులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, మరోవైపున అంటే ఎక్కువ మొత్తంలో ఫాలోవర్స్ ను కలిగి ఉన్నటువంటి యూట్యూబర్లు ఉన్నారు. కాబట్టి ఇందులో ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. హవాలా ద్వారా లావాదేవీలు జరిగినటువంటి అనుమానాలను తలెత్తుతున్న నేపథ్యంలోనే ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ను తెప్పించుకున్నటువంటి ఈడీ అధికారులు ప్రస్తుతం ఈ డీటెయిల్స్ ను కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవసరమైతే ఇక్కడ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ లను బట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎంక్వైరీని దృష్టిలో పెట్టుకుని ఈడీ అధికారులు సైతం ఈసీఐఆర్ నమోదు చేసి వీళ్ళను ఎంక్వైరీ చేసినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఏది ఏమైనప్పటికీ మొత్తం ఇప్పటి వరకు దాదాపు 25 మంది ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, లేకపోతే మరోవైపున నటీనటులు కావచ్చు, ఇటు యూట్యూబర్లు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి యాక్షన్ కు రెడీ అయినటువంటి పోలీసులు వరుసగా ప్రత్యేకులను కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సంజన. ఎస్ రత్నకుమార్, అయితే ఇన్ఫాక్ట్ ఈ కేసులో అంటే ఇప్పటికే ఎంతమంది విచారణకు హాజరయ్యారు రత్నకుమార్? ఎస్, ఇప్పటి వరకు 3 విచారణకు హాజరవడం జరిగింది. ఇందులో ఒకళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజ ఉన్నారు. అలాగే మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ నటి అయినటువంటి విష్ణుప్రియ ఇవాళ విచారణకు హాజరైంది. అలాగే కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి హబీబ్ నగర్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ వీళ్ళందరూ కూడా విచారణకు హాజరయ్యారు. వీళ్ళ యొక్క విచారణలో చాలా కీలకంగా అసలు వీళ్ళు ఈ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో వీళ్ళ యొక్క పాత్ర అనేది ఏంటి? కేవలం టెలిగ్రామ్ లింక్స్ ను మాత్రమే ప్రమోట్ చేశారా, లేదంటే డైరెక్ట్ గా బెట్టింగ్ యాప్ యొక్క ప్రమోషన్స్ అనేవి ఉన్నాయా? యాప్స్ ను ప్రమోట్ చేస్తే ఎంతకాలం నుంచి యొక్క బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్ అనేది కొనసాగుతూ ఉంది? వీళ్లకు మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? ఎవరి ద్వారా వీళ్ళు లబ్ధి చేకూరుతోంది? వీళ్లకు ఎంత మొత్తంలో ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను ఆరా తీయడం జరిగింది. ఇక వీరి యొక్క వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి లావాదేవీలతో కూడినటువంటి ఆ స్టేట్మెంట్లను కూడా పొందుపరిచినటువంటి నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా ఆరా తీశారు. ఇక వీరి 3గురిని విచారించిన తర్వాత తాము పిలిచినప్పుడు మరొకసారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలి, ఈ కేసుకు సంబంధించి పూర్తిగా సహకరించాలన్నటువంటి విషయాలని విచారించినటువంటి ఈ 3గురికి తెలియజేసినటువంటి నేపథ్యంలోనే వారు కూడా ఖచ్చితంగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు తాము సిద్ధంగా ఉన్నటువంటి విషయాలను తెలియజేశారు. ఇక ఎప్పుడు ఏ క్షణమైనా సరే వాళ్ళని పిలిచినటువంటి అవకాశాలు ఉంటాయి మరొకసారి. ఇక మిగతా వారు ఇప్పటి వరకు మరి ఇటు రీతు చౌదరి కానీ, లేకపోతే సీనియర్ యాక్ట్రెస్ సురేఖవాణి కూతురు సుప్రీత కావచ్చు, లేకపోతే ప్రజెంట్ నటిమణిగా ఉన్నటువంటి శ్యామల, వీళ్ళతో పాటు మరొక 3గురికి మొత్తం 6గురికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ కు మనకు విష్ణుప్రియకు ఇంతకంటే ముందు అంటే గత 2 రోజుల క్రితమే విచారణకు హాజరు కావాలని తెలియజేసినప్పటికీ ఆమె 2 రోజుల పాటు తన యొక్క లీగల్ అడ్వైస్ తీసుకొని ఇవాళ అడ్వకేట్ తో సహా విచారణకు హాజరైంది. మరి ఇవాళ నోటీసులు ఇవాళ ఆ విచారణకు హాజరు కావాలని తెలియజేసిన వాళ్ళందరూ కూడా లీగల్ అడ్వైస్ తీసుకొని మరి వాళ్ళు రేపు లేదా ఎల్లుండి వస్తారా, లేదంటే ఇవాళ సాయంత్రం వరకు విచారణకు వస్తారా లేదనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ గా మారినటువంటి పరిస్థితి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. తెలుగును ఆంధ్ర యాసలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మన సెక్రటేరియట్లో, మన అసెంబ్లీలో, తెలంగాణ అంతటా. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించిన సందర్భం. గా టైంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ని కాదు భారతదేశాన్ని కూడా చంద్రబాబు నాయుడే నడుపుతున్న సందర్భం. అటువంటి టైంలో తెలంగాణ ఎండిపోతున్న తెలంగాణను చూసి, వెళ్ళిపోతున్న తెలంగాణను చూసి, వలసల పాలైన తెలంగాణను చూసి నేనున్న తెలంగాణ కొరకు
తెలంగాణ రైతులారా చనిపోవద్దు, తెలంగాణ నేతన్నలారా చనిపోకండి, నేను వస్తున్నా తెలంగాణ కొరకు, ఎవడి కడుపులో తలబెట్టినా ఎవడి కాలు మొక్కినా మన సమస్యలు తీరవు, తెలంగాణ రాష్ట్రం సొంతమైతేనే తప్ప మనకు ఆ బాధలు తప్పవు అని చెప్పి గులాబీ జెండాను ఎగిరేసి ఒక్కడిగా సిద్దిపేట నుంచి బయలుదేరిన కేసీఆర్ ఆ పార్టీ నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసి ఆ పార్టీకి రాజీనామా చేసి ఒక్కడిగా బయలుదేరిండు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఒక్కరొక్కరిగా వస్తున్న వాళ్ళని కలుపుకొని ఊరికొక్కరే ఉన్నా, ఊరికొక్కరిని కేసీఆర్ అని పిలిచినా భయపడకుండా వచ్చిన ఉద్యమకారుల్ని వెంట పెట్టుకొని ఒక తల్లి కోడి పిల్లల్ని ఎట్లా రెక్కల కింద పెట్టి కాపాడుకుంటుందో కాకల నుంచి గద్దల నుంచి, ఆ పద్ధతుల్లో ఉద్యమకారుల్ని కాపాడుకుంటూ ఒక్కొక్క అడుగు ఎక్కుతూ ఉద్యమాన్ని ఎట్లా నిలిపి ఉంచాలి అని చెప్పి ఎవడికి అర్థం కాని పద్ధతుల్లో ఎందుకు రాజీనామాలు చేయిస్తున్నాడు కేసీఆర్, ఎందుకు పదవుల్ని ఈ రకంగా వదిలేస్తున్నాడు, ఎందుకు ఉప ఎన్నికలు తెస్తున్నాడు అని చెప్పి ఆనాటి సమైక్యవాద తొత్తులైన కొంతమంది మీడియా వాళ్ళకు కూడా అర్థం కాకుండా ప్రతి నిమిషం తెలంగాణ చుట్టే తిప్పాలి ఈ రాజకీయాలని చెప్పి తనదైన పద్ధతుల్లో గాంధీ చూపించిన మార్గంలోనే నడుస్తా, అంబేద్కర్ మనకిచ్చిన అవకాశం ఉంది ఆర్టికల్ 3లో భారతదేశంలో రాష్ట్రం ఏర్పడాలంటే ఆ పద్ధతులను ఏర్పడాలని చెప్పి ఒకవైపు ఉద్యమాన్ని ఇంకొక వైపు రాజకీయాన్ని కలగలిపి 14 సంవత్సరాలు తెలంగాణను నిలిపి ఉంచి మొదలుపెట్టినాడు. నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే, తెలంగాణ రాష్ట్ర సాధనే నా ఏకైక ఎజెండా, అంతకు మించి నాకు ఇంకొక ఎజెండా లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అవసరమైతే నాకు పార్టీ లేకున్నా ఏం లేదు, నేను మళ్ళీ పోయి వ్యవసాయం చేసుకుంటా తప్ప తెలంగాణ రావడమే నాకు ముఖ్యమని చెప్పి తను నిర్మాణం చేసిన పార్టీని, తన కన్న బిడ్డ అనుకుంటున్నటువంటి పార్టీని వదులుకోవడం కూడా సిద్ధపడి, అటువంటి త్యాగాలకు సిద్ధపడి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో. ఈ దేశంలో ఎవడు చేయనన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేసింది టీఆర్ఎస్ పార్టీ. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా రానటువంటి ఆదరణ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం అంటే ప్రజలు రోడ్ల మీద నిలబడి బారులు కట్టి సభ్యత్వాలు తీసుకున్నారు. సభ్యత్వం ఆలస్యమైతే గులాబీ జెండా కనపడ్డ కార్యకర్తను పట్టుకొని నిలబెట్టి నాకు సభ్యత్వం కావాలే, ఎక్కడుంది ఇయ్యా అని చెప్పి అడుక్కొని తీసుకున్నారు. అటువంటి అనేకమైన అద్భుతాలను సృష్టించింది టీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ నిలబడాలని, రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని మీరు వదిలిపెట్టి పోవద్దు, మీరు మళ్ళీ పోయి వ్యవసాయం చేసుకుంటా రాజకీయాలు వద్దంటున్నారట, టీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామంటున్నారట, మీరు ఉండి తీరాలే, ఈ రాష్ట్రాన్ని ఈయనగాసి నక్కలపాలు చేయొద్దు, మీరు లేకపోతే ఏ కాంగ్రెస్ తెలుగుదేశం దొంగలో ఈ రాష్ట్రం చేతిలోకి తీసుకుంటే మళ్ళీ అడ్డికి బావుషేరు అమ్ముకుంటారు ఆంధ్రులకు, ఈ దొంగలు వీళ్ళ భూముల కొరకు, వీళ్ళ ఆస్తుల కొరకు. ఈ రాష్ట్రంలో ఏ పేద ప్రజల గుండెల్లో ఎవరి మనసులో ఏ బాధ ఉందో, ఏ గోండుగూడెంలో, ఏ గిరిజన తండాలో, ఏ దళిత వాడలో, ఏ ముస్లిం బస్తీలో ఎవరి మనసులో ఏ బాధలు ఉన్నాయో, ఈ రాష్ట్రంలో ఏ చుక్క నీళ్లు ఏ భూమి ఏ ఇంచు భూమికి వాడతాయో మీకు తెలిసినంతగా ఇంకొకరు తెలియదు, మీరు ఉండి తీరాలి అని చెప్పి ప్రజల డిమాండ్ మేరకే అప్పటిదాకా ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని రాజకీయ పార్టీగా చేసి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి, ఆ ఎన్నికల మేనిఫెస్టోను కూడా మొట్టమొదలు సూర్యాపేటలోనే అక్కడున్న మన ఇంద్రమ్మ గ్రౌండ్లోనే ప్రకటించి సూర్యాపేటకు ఆ గౌరవాన్ని ఇచ్చి ముందుకు నడిచింది టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమ చరిత్రలో సూర్యాపేటకు కూడా ఒక స్థానం ఇచ్చిండు కేసీఆర్ గారు. ఆ తర్వాత ప్రజలు మీరే ఉండాలని ఆశీర్వదిస్తే
వచ్చిన తెలంగాణ ఏమైతుందో, తెచ్చుకున్న తెలంగాణ ఏం చేస్తాడు కేసీఆర్ అని చెప్పి దేశమంతా ఎదురు చూసింది. మన శత్రువులు చాలా అత్సుకతోనే ఎదురు చూసినారు. ఉద్యమాన్ని నడిపిన ఈయనకు ఉద్యోగం వస్తుందా, పరిపాలన చేస్తాడా అని చెప్పి ఎక్కడ ఏం దొరుకుతుందో అవహేళన చేద్దామని, మళ్ళీ తెలంగాణను పడగొట్టాలని చెప్పి చంద్రబాబు నాయకత్వంలో ఇదే రేవంత్ రెడ్డి అందరూ కలిసి చీకటి కుట్రలు చేసి మనకు కరెంట్ ఇవ్వకుండా చేసి తెల్లవారే మన జెండా దిమ్మల్ని కూలగొట్టి తెలంగాణలో ఒక అశాంతిని తీసుకురావాలని చెప్పి అనేక కుట్రలు చేసి ఆనాడు మోడీతో కలిసి అక్కర లేకపోయినా మన 7 మండలాలను తీసుకుపోయి తెలంగాణలో గందరగోళం సృష్టించాలి, హైదరాబాద్లో అల్లర్లు సృష్టించాలి, కేసీఆర్కు పరిపాలన చేయొస్తలేదని అనిపించాలని చెప్పి చేసిన కుట్రలన్నింటినీ కూడా తిప్పికొట్టి రానే రాదనుకున్న కరెంటును 6 నెలల్లో తీసుకొచ్చి పోదురా ఈ దేశంలో కరెంటు తెలంగాణలో అని చెప్పి చూపించి ఈ దేశ రైతాంగానికి కూడా 24 గంటల కరెంటుని ఇస్తున్నా అని చెప్పి ఇచ్చి రికార్డుల మీద రికార్డులు సృష్టించి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీకి ఉక్కపోత కంటిన్యూ అవుతోంది. తాజాగా మరికొంతమంది వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. అయితే మరో 8 మంది వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు టాక్ వినబడుతోంది. ఇప్పుడు ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతేడాది 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా ఇంకా వాటికి ఆమోదం లభించలేదు. అయితే తాజాగా మర్రి రాజశేఖర్ రాజీనామా చేయడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పుడు మర్రి బాటలోనే తాము నడిచేందుకు సిద్ధమంటూ కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఎమ్మెల్సీలు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేయగా నిన్న రాజశేఖర్ రాజీనామాలతో వైసీపీ అసంతృప్తుల సంఖ్య 5కు చేరింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీకి ఉక్కపోత కంటిన్యూ అవుతోంది. తాజాగా మరికొంతమంది వైసీపీకి గుడ్ బై చెప్పి యోచనలు ఉన్నట్టు సమాచారం అందుతోంది. మరో 8 మంది వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు టాక్ వినబడుతోంది. సో ఇప్పుడు ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశంజన, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ప్రస్తుతము శాసనసభలో కేవలం 11 స్థానాలకే పరిమితం అవడం జరిగింది. అయితే 2019లో సాధించిన గత విజయం నేపథ్యంలో ప్రస్తుతము మండలిలో కొంత వైసీపీ బలం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు సభ నుంచి మండలికి సంబంధించి కొంత వాగ్వివాదాలు, మండలిలో కొంత ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ వాగ్వివాదాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి
పరిస్థితులు అయితే ఉన్నాయి. సభ కన్నా కూడా మండలిలో కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు గెలిచిన 11 మంది సభ్యులు కూడా వైసీపీకి సంబంధించిన సభ్యులు శాసనసభకి రావాలంటూ ఇప్పటికే అటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్తో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కూడా అనేక మార్లు వైసీపీ సభ్యులకి విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక మండలిలో సంబంధించి తీసుకుంటే ప్రత్యేకంగా మండలిలో మొత్తం 58 మంది సభ్యులకు సంబంధించి వైసీపీ దాదాపు 36 మంది సభ్యులు వైసీపీ బలం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంత వైసీపీ తన పట్టు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో కూటమికి సంబంధించి కూడా తమ పొట్టు ఎక్కడ సడలిపోకుండా పూర్తి స్థాయిలో చర్చల్లో తన ఆధిపత్యాన్ని కూడా నిరూపించుకునే విధంగా కూడా చర్చలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి ఉన్న బలంలో దాదాపు గత ఏడాది 4 ఎమ్మెల్సీలు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది. రాజీనామా పత్రాలని నేరుగా స్పీకర్కి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానిలో పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రీ పద్మ, అదేవిధంగా జయమంగళ వెంకట్రావు ఈ 4 కూడా ఇప్పటికే గత ఏడాది తమ రాజీనామాలు స్పీకర్కి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇక నిన్న తాజాగా మరి రాజశేఖర్ కూడా తన రాజీనామాని స్పీకర్కి అందజేశారు. మొత్తం 5 సభ్యులు ప్రస్తుతము వైసీపీకి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొంతమంది దాదాపు 8 మంది కూడా రాజీనామాకే సిద్ధమవుతున్నట్టు కూడా కొంతమేర సమాచారం. అదేవిధంగా రాజకీయ వర్గాల్లో కొంత పెద్దనీయంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొంత వైసీపీ మండలిలో కొంత అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దానికి ధీటుగా ఎదుర్కొనే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే అటు వైసీపీ అడుగుతున్న ప్రశ్నలకి సంబంధించి ధీటుగా సమాధానాలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది. అయితే వైసీపీకి సంబంధించి మండలిలో బలం తగ్గించే విధంగా కూడా కూటమి కొంత అడుగులు వేస్తున్న ప్రస్తుతం చర్యలు అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో మండలిలో ఉన్న బలానికి సంబంధించి ఇప్పటికే 5 రాజీనామా చేశారు. 5కి సంబంధించి పదవీకాలం ముగియడంతో 5కి సంబంధించి కూడా అటు టీడీపీ ఖాతాలో పడిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క 8 మంది రాజీనామాకు సిద్ధం ఉన్న నేపథ్యంలో దాదాపు వైసీపీకి ప్రస్తుతం ఉన్న బలాన్ని 36 నుంచి కూడా దాదాపు 20కి తీసుకొచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి గనక కొంత స్పష్టమైన హామీ సభ్యులకి ఇస్తే ఖచ్చితంగా వైసీపీ బలం పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు 5 ఎవరైతే మర్రి రాజశేఖర్ కావచ్చు, కర్రీ పద్మ, పోతుల సునీతతో పాటు జయమంగళ వెంకటరమణ, అదేవిధంగా కళ్యాణ్ చక్రవర్తి వీళ్ళతో పాటు మరొక 8 మంది కూడా రాజీనామాలకి సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కసారి కూటమి నుంచి కనుక గ్రీన్ సిగ్నల్ వస్తే పూర్తి స్థాయిలో ఈ 8 మంది కూడా తమ రాజీనామాలు సమర్పించేందుకు సిద్ధమంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి వాళ్ళు కూడా వైసీపీకి రాజీనామా చేస్తే ఖచ్చితంగా మండలిలో వైసీపీకి సంబంధించి బలం పడిపోయే అవకాశం ఉంది. అటు మండలి చైర్మన్గా ఉన్న మోసీస్ రాజు పైన అవిశ్వాసం పెట్టే దిశగా కూడా ప్రయత్నిస్తున్నట్టు కూడా కొంతమేర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ మేరకు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి తన పట్టు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం మండలిలో ఉన్న తమ సంఖ్యాబలాన్ని దాదాపు 2027 వరకు కూడా మండలిలో సంఖ్యాపరంగా వైసీపీకి కొంత అత్యధిక సంఖ్య ఎమ్మెల్సీలు ఉండే అవకాశం కనబడుతుంది. కాబట్టి దాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ ఒక పక్క ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక పక్క వరుస రాజీనామాలు వైసీపీని కలవరపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 5 సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ రాజీనామాలను ఇంకా ఆమోదం తెలపని పరిస్థితి కనబడుతుంది. స్పీకర్ దానికి సంబంధించి ఖచ్చితంగా వెంటనే తమ రాజీనామాను ఆమోదం పొందాలంటూ కూడా నిన్న నేరుగా స్పీకర్ను కూడా అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా ఏపీలో మండలి రాజకీయం అయితే కొంత ఆసక్తికరంగా మారాయి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఇక సూర్యాపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పేరున ఉపేంద్ర అన్న గారు, రామచంద్ర నాయక్ గారు, మా తమ్ముడు బాలు, వెంకటనారాయణ గౌడ్ గారు, ప్రకాష్ గారు, ఇంకా పేరు పేరున ఎవరో పేర్లు చెప్పలేదో వాళ్ళ మనసులోనే తిట్టుకోండి, దయచేసి బయట తిట్టకండి. పేరు పేరున అందరికీ, వేదిక మీద ఉన్న మహా నాయకులందరికీ, వేదిక ముందుండి మరి రక్తం పంచుకొని పుట్టకపోయినా నా తోబుట్టువుల కంటే ఎక్కువైన మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పార్టీ కోసం రక్తం దారపోస్తున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ
పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఇదొక అరుదైన సందర్భం, ఒక ఉత్కృష్టమైన సందర్భం. తెలుగు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి చూస్తే మన చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర. ఈ దేశంలో చాలా కాలం దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మద్రాసీలు అని పిలిచేది. కానీ దాన్ని మార్చిన నాయకుడు ఆనాడు ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ కంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది, ఇక్కడ ఈ దేశంలో తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉన్నది అని ఎలుగెత్తి చాటిన నాయకుడు మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు అన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు తీసుకున్నానంటే దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. ఈ 76 ఏండ్ల భారతదేశ స్వాతంత్రానంతర రాజకీయ చరిత్ర చూస్తే 2 పార్టీలు, తెలుగు గడ్డ నుంచి పుట్టిన పార్టీలు విజయవంతంగా 25 ఏండ్ల పైచిలకు ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీలు 2. ఒకటి అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం. సరే ఇవాళ అటుపక్కకి వెళ్ళిపోయింది, అక్కడే ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ 2వ పార్టీ మన నాయకుడు ఎగిరేసిన గులాబీ జెండా నుంచి తెలంగాణ వారి గుండెల్లోంచి పుట్టిన పార్టీ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ఇవాళ చాలా మంది చాలా మాట్లాడొచ్చు. జగదీష్ అన్న చెప్పినట్టు ఇలా ఎవడు పడితే వాడు, భూమికి 3 ఫీట్లు ఉన్నోడు కూడా చాలా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. భూమికి 3 ఫీట్లు కూడా లేడు కానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు. మరుగుజ్జు అంటే నేను మరుగుజ్జులను అవమానిస్తలేను, రాజకీయ పిగ్మీ అంటున్నా. కేసీఆర్ మోకాలెత్తు కూడా సరిపోనోడు కూడా ఇవాళ ఓహో ఆహా అని చెప్పి గర్జిస్తా ఉన్నాడు. టైం ఎట్లొచ్చిందంటే గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా ఎగురుతున్నాయి, వానపాములు కూడా నాగుపాములై బుసగొడుతున్నట్టు పోజులు కొడుతున్నాయి. అట్లాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఒక్కసారి వెనకకి తిరిగి తొంగి చూస్తే 2001లో ఒక్కసారి మీకు అర్థం కావడానికి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఈరోజు ఇంతమందిమి, ఇంత పెద్ద బలగం సూర్యాపేటలో ఒక మీటింగ్, ఒక కార్యకర్తల సమావేశానికి వస్తే 4.5 కిలోమీటర్ల ర్యాలీ, ఎక్కడికక్కడ ప్రజలు బారులు తీరి ఏదో ఎలక్షన్లలో రోడ్ షో అయినట్టు ఎక్కడికక్కడ చేతులూపుతూ ఇట్లా చూపెడుతూ అన్నా మళ్ళా మీరే వస్తారు, తప్పకుండా మళ్ళీ మీరే గెలవాలని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి 15 నెలలు తిరగకుండానే వచ్చింది. ఇంత పెద్ద సైన్యం ఇవాళ మనకు తయారైంది. కానీ 2001లో ఏంటిది పరిస్థితి? ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏమున్నది కేసీఆర్ గారికి? ఆనాడు కేసీఆర్ గారు ఆయన వయస్సు 46-47 ఏళ్ల వయస్సు. పార్టీ పెట్టినప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే నిజంగా చెప్పాలంటే దుస్సాహసం. అప్పటికే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మరొక వైపు భారతదేశాన్ని ఆనాడు నడుపుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వాళ్ళు ఒకవైపు ఉన్నారు, బీజేపీ పార్టీ ఒకవైపు. మూడో వైపు అదే ఎన్డీఏకు కన్వీనర్ గా ఉంటూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉంటూ, ఢిల్లీలో చక్రం తిప్పుతూ మొత్తం భవిష్యత్తు నాదే, 2020 విజన్ అంటూ ఆనాడు 20 ఏళ్లు నాదే అంటూ గర్జిస్తున్న చంద్రబాబు ఇంకొక వైపు. ఆ పరిస్థితుల్లో ఒక నాయకుడు, ఆయనేం సినిమా యాక్టర్ కాదు, ఆయనేమి మొత్తం 10 తెలంగాణ జిల్లాల్లో ఆనాటికి పాపులర్ నాయకుడు కాదు. ఒక మంత్రిగా తెలుసు, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా తెలుసు తప్ప ఆనాడు ఒక సినిమా యాక్టర్ కాదు, లేదా ఒక అప్పటికే విస్తృతమైన ప్రజాదరణ కలిగిన నాయకుడు కాదు. అదే మాదిరిగా తెలంగాణ అనే అంశం కూడా అప్పటికే 30 ఏళ్లు మరుగునబడ్డ అంశం. 1971లో ఎప్పుడైతే తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ మీద 14కి గాను 11 పార్లమెంట్ సీట్లు గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో కలిసిపోయినారో ఆ తర్వాత ప్రజల్లో నమ్మకం చచ్చిపోయిన పరిస్థితి. తెలంగాణ సమాజమే మళ్ళీ తెలంగాణ వస్తది అంటే ఒక నమ్మకం లేని పరిస్థితుల్లో 2001లో గులాబీ జెండా ఎగిరేసి ఒక్కడుగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్. ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా ఇవాళ మోకాలెత్తున్నోడు ఎగిరెగిరి పడ్డా, వానపాములు నాగుపాములై గుసగొట్టినట్టు యాక్టింగులు చేసినా, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా,
చరిత్ర చెరిపేయలేని సత్యం ఏంది అంటే కేసీఆర్ లేకపోతే, ఈ గులాబీ కండువానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. కేసీఆర్ గారు ఎంబడి నడిచిన ప్రజలు ఆఫ్ కోర్స్ లక్షల సంఖ్యలో నడిచినారు, ప్రజా సంఘాలు కలిసి వచ్చినాయి, విద్యార్థులు బలిదానాలు చేసినారు. కానీ కేసీఆర్ నడుం బిగించి మొదటి అడుగు వేయపోతే ఆ తర్వాత 14 ఏళ్ల చరిత్రనే లేదు. కానీ ప్రారంభించినాడు ఏముండే? మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కులబలం లేదు, ధనబలం లేదు, చూపెట్టే మీడియా లేదు. ప్రతికూల శక్తులన్నీ తెలంగాణ వద్దని కోరుకునే శక్తులందరూ హైదరాబాద్ లోనే అడ్డాబెట్టి ఎట్లా నడుపుతావో చూస్తాం, తొక్కి పారేస్తాం నిన్ను అని ఒకవైపు హుంకరించడాలు, మకల ఉట్టింది పుబ్బల పోతది అని శాపనార్థాలు. ఈ రకమైన వాతావరణంలో ఒక్కడుగా బయలుదేరి ఆనాడు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గాంటి కొంతమంది మిత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఆనాడు తనతో పాటు బయలుదేరి, విజయసింహారెడ్డి గారు ఇట్లా కొంతమంది మిత్రులు, భరత్ గారు, వీళ్ళు బయలుదేరి కొంతమంది ఆనాడు ఆయనతో పాటు ప్రయాణం ప్రారంభించినారు. ఒక్కొక్క అడుగే మరి వేసుకుంటూ 14 ఏళ్ళు. నిజంగా చెప్పాలంటే 25 ఏళ్ల టిఆర్ఎస్ పార్టీ చరిత్ర, బీఆర్ఎస్ గా ఈ రోజు ఉన్నాం. చరిత్ర చూస్తే 3 పాత్రల్లో కూడా విజయవంతమైన ఒకే ఒక్క పార్టీ భారతదేశంలో మన పార్టీ మాత్రమే. మొదటి 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపెట్టి భారతదేశానికే, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా తమ కోరికలు నెరవేర్చుకోవచ్చనే ఒక అద్భుతమైన ఉద్యమ రూపాన్ని ఆవిష్కరించిన పార్టీ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికారం ఇస్తే పేదల కోసం ఎట్లా పనిచేయొచ్చు, ప్రజల కోసం ఎట్లా పనిచేయొచ్చు, స్వల్ప కాలంలోనే అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా నిలపొచ్చు అని చూపెట్టిన నాయకత్వం కేసీఆర్ నాయకత్వం. అదేవిధంగా 15 నెలల కిందట అధికారం పోయింది, ప్రతిపక్ష పాత్రలోకి వచ్చినాం. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చిట్టినాయుడు ఏం చెప్తున్నాడు టీవీలలో? అటో చెంప ఇటో చెంప వాయిస్తున్నారు, నన్ను కూర్చోనిస్తలేరు, కుర్చీలో కూర్చున్నానో లేదో నన్ను బతకనిస్తలేరు అంటే ప్రతిపక్ష పార్టీగా కూడా ఇవాళ ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్నది అసెంబ్లీలో గాని బయట గాని ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట గంటా పదంగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి ఈ గులాబీ జెండా ఎగిరి 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలోకి వచ్చే నెల 27 తారీఖు నాడు అడుగుపెట్టబోతా ఉన్నాం. ఇవాళ మనకు ఉద్యమము కొత్త కాదు, అధికారము కొత్త కాదు, ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు. కానీ ఇవాళ మనకు తిరిగి అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు. నేను 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన, జయేశ్వర్ రెడ్డి గారు 10 ఏళ్ళు చేసినారు. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినారు, జెడ్పీ చైర్మన్లు అయినారు, ఊహించకుండా ఎమ్మెల్సీలు అయినారు, రకరకాల పదవులు వచ్చినాయి, జెడ్పీటీసీలు అయినారు, మున్సిపల్ చైర్మన్లు అయినారు, రకరకాల పదవులు వచ్చినాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది, బీఆర్ఎస్ పార్టీ తిరిగి కావాలని కోరుకుంటున్నది అధికారం మన కోసం కాదు. ఆనాడు టిఆర్ఎస్ పుట్టుక చరిత్రలో ఒక అనివార్యమైన పరిస్థితిలోంచి వచ్చిన ఒక సందర్భం. ఇవాళ కూడా తిరిగి బీఆర్ఎస్ కు అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు, తెలంగాణ కొరకు ఒక చారిత్రక అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఈ కర్కశ కాంగ్రెస్ పాలనను ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళ పీడను వదిలించాలంటే గులాబీ జెండాతోనైతే తప్ప ఇంకో జెండాతోని కాదు అనే మాట ఇవాళ ప్రజలు గుర్తించినారు. అందుకే ఎక్కడ పోయినా ఈ 15 నెలల్లో, ఎక్కడికి పోయినా ఈ 15 నెలల్లో సరే మనం దెబ్బతిన్నాం, అసెంబ్లీలో ఓడిపోయినాం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సూర్యాపేట తప్ప 11 స్థానాలు కోల్పోయినాం. పార్లమెంటుకు పోయినాం, పార్లమెంట్లో 2 సీట్లు ఓడిపోయినాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1 సీటు కూడా రాలేదు. చాలా మంది అన్నారు అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, ఇక ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారు, అసలు పార్టీయే మూతపడుతుంది అనే మాట కూడా మాట్లాడినారు. కానీ ఒక ఫినిక్స్ పక్షి కదా, ఎట్లా లేసి మళ్ళీ ఆకాశాన్ని అందుకునే విధంగా అద్భుతంగా తన పోరాట పటిమతోని ముందుకు సాగుతుందో అదే విధంగా ఇవాళ కదం దొక్కి అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి కాలరాత్రులు చూపెడుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా తలలు వంచి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నా. హైదరాబాద్ లో ఉన్న మేము ఒక్క పిలుపునిస్తే, ఒక్క నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే ఇవాళ క్షేత్రస్థాయిలో కేసులు పెట్టినా,
ఎవడు బెదిరించినా ఎవడు ఏమన్నా భయపడకుండా పోరాడుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా నేను మళ్ళొక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఇది సామాన్యమైన విషయం కాదు మీరు చేస్తున్న పోరాటం. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఒక వికృతమైన మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి. నిజంగా నేను అనుకున్నా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు, అదృష్టం బాగుంది, మరి పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. ఎవరు? రేవంత్ రెడ్డి. ఏ చిన్న వయసులో 53-54 ఏళ్లకే జాక్ పాట్ తలిగింది, తాంత గారల బుట్టలు పడ్డట్టు పోయి ముఖ్యమంత్రి అయిండు. సరే ఆయన అదృష్టం బాగుంది, పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుందంటే పర్సనాలిటీ పెంచుకున్నాడు మీద లేదు ఇంట్రెస్ట్, పర్సెంటేజ్లు పెంచుకున్నాడు మీదనే ఉంది ఆయన కథ అంతా. ఢిల్లీకి మూటలు పంపాలే, పదవి కాపాడుకోవాలి తప్ప వేరే ఫికరు లేదు. ఎన్ని మాటలు చెప్పిండ్రండి, ఎన్ని రకాల అబద్ధాలు చెప్పిండ్రు. మొన్న ఒక మిత్రుడు వచ్చినాడు, మీ నల్గొండ జిల్లా వాసే, బాగా రాస్తాడు, మంచి రైటర్, ఇక పేరెందుకులే కానీ ఆయన వచ్చి ఆయన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు. ఆయన వచ్చినాడు, కొద్దిసేపు ఏదో ముచ్చట పెడుతున్నాం. నేను అడిగిన, అన్నా మరి ఏమైందే మీ నల్లగొండలో? కేసీఆర్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నల్లగొండని ఇంత బ్రహ్మాండంగా చేసిండు కదా, టైలెండ్ గ్రామాలకు నీళ్లు రాకపోతుండే, గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తుంగతుర్తి ఇక్కడే ఉన్న సూర్యాపేట కోదాడలోని చివరి మడి దాకా నీళ్లు తీసుకొచ్చి 2.5 లక్షల ఎకరాలకు 2 పంటలకు నీళ్లు ఇచ్చిండు కదా, ఏమైంది అని అడిగిన. అట్లే ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండ ఉమ్మడి జిల్లాకి 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కదన్నా, ఏమైంది అని అడిగిన. దామెరచెర్ల లాంటి అద్భుతమైన విద్యుత్ కేంద్రం కట్టిండు. మొత్తం తెలంగాణలోనే ఉన్న ఒకే ఒక్క అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ఒక టౌన్షిప్పే కట్టినాడు. మరి అంత పెద్దది కడితే మిర్యాల కూడా ఎందుకు పోయింది అని అడిగిన. ఆలేరులో, భువనగిరిలో మరి ఆ ప్రసిద్ధ సుప్రసిద్ధ ధార్మిక క్షేత్రమైన యాదాద్రిని అంత అద్భుతంగా బహుశా మనం ఎవ్వరం కూడా కలగనని విధంగా అద్భుతంగా తీర్చిదిద్దింది కదా, అదెందుకు పోయింది అని అడిగిన. ఆయన ఏం చెప్పిండో తెలుసా నాకు? అన్న ఏం లేదే, మీరేమనుకోనంటే క్లుప్తంగా రామాయణం కదా, కట్టే కొట్టే తెచ్చే అని చెప్తారు కదా 3 ముక్కల్లో, నేను కూడా అట్లే చెప్తా అన్నాడు. చెప్పు అన్న. ఏమైంది అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ నల్లగొండ జిల్లా బిడ్డ ఆయన ఏమన్నాడంటే 3 పదాలు, కట్టే కొట్టే తెచ్చే లెక్క, అసూయ ద్వేషం ఆశ. అసూయ ద్వేషం ఆశ, ఈ 3 పనిచేసినాయి అన్న అన్నాడు. అంటే ఏంది అని నేను. అసూయ అంటే ఈ మల్లన్నాడు చూసినావు, అబ్బా అధికార పార్టీలకు రాగానే కొత్త కారు కొన్నాడు రా, కొత్త ఇల్లు కట్టిండ్రా, ఆయన కూడా కట్టుకునే ఉంటాడు అనేటోడు. కేసీఆర్ ప్రభుత్వంలో అందరి సంపద పెరిగింది, భూముల రేట్లు పెరిగినాయి, అందరి సంపద పెరిగింది, కానీ మల్లన్న మీద అసూయ పుట్టియాలి. ఓ భాస్కర్ రావు గారు కొత్త అంగేసిండు, అమ్మా నిన్న మొన్నటి దాకా ఆయన ఏదో ఇదివరకు అంగి లేకుండా తిరిగినట్టు బ్రహ్మాండంగా ఉండే ఆయన ఇదివరకు కూడా, కానీ ఇవాళ కొత్త అంగేదో వేసినట్టు ఆయన మీద అసూయ పుట్టించే విధంగా స్థానిక నాయకత్వం మీద ఈర్ష్య ద్వేషాలు కలిగే విధంగా ఒకవైపు ప్రచారం, మరొక వైపు ద్వేషం. ఏదో కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఆయన కుటుంబం కోసమే తెచ్చుకున్నాడు, ఆయన ఎవరిని కలవడట, అహంకారం అట, కుటుంబ పాలనట, లక్షల కోట్లు దోసుకపోయిందంట అని కేసీఆర్ గారి మీద ఏదో దొరనట, దొరపాలనట అని చెప్పి ద్వేషం నిండే విధంగా అగ్రనాయకత్వం మీద ఇంకోవైపు విష ప్రచారం. మూడోది ఆశ. కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తుండు కదా పెన్షన్, ముసలోను హైదరాబాద్ లోనే అడ్డాబెట్టి ఎట్లా నడుపుతావో చూస్తాం, తొక్కి పారేస్తాం నిన్ను అని ఒకవైపు హుంకరించడాలు, మకల ఉట్టింది పుబ్బల పోతది అని శాపనార్థాలు. ఈ రకమైన వాతావరణంలో ఒక్కడుగా బయలుదేరి ఆనాడు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి కొంతమంది మిత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఆనాడు తనతో పాటు బయలుదేరి, విజయసింహారెడ్డి గారు ఇట్లా కొంతమంది మిత్రులు, భరత్ గారు, వీళ్ళు బయలుదేరి కొంతమంది ఆనాడు ఆయనతో పాటు ప్రయాణం ప్రారంభించినారు. ఒక్కొక్క అడుగే మరి వేసుకుంటూ 14 ఏళ్ళు. నిజంగా చెప్పాలంటే 25 ఏళ్ల టిఆర్ఎస్ పార్టీ చరిత్ర, బీఆర్ఎస్ గా ఈ రోజు ఉన్నాం. చరిత్ర చూస్తే 3 పాత్రల్లో కూడా విజయవంతమైన ఒకే ఒక్క పార్టీ భారతదేశంలో మన పార్టీ మాత్రమే. మొదటి 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపెట్టి భారతదేశానికే, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా తమ కోరికలు నెరవేర్చుకోవచ్చనే ఒక అద్భుతమైన ఉద్యమ రూపాన్ని ఆవిష్కరించిన పార్టీ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికారం ఇస్తే పేదల కోసం ఎట్లా పనిచేయొచ్చు, ప్రజల కోసం ఎట్లా పనిచేయొచ్చు, స్వల్ప కాలంలోనే అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ
భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా నిలపొచ్చు అని చూపెట్టిన నాయకత్వం కేసీఆర్ నాయకత్వం. అదేవిధంగా 15 నెలల కిందట అధికారం పోయింది, ప్రతిపక్ష పాత్రలోకి వచ్చినాం. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చిట్టినాయుడు ఏం చెప్తున్నాడు టీవీలలో, అటో చెంప ఇటో చెంప వాయిస్తున్నారు, నన్ను కూసోనిస్తలేరు, కుర్చీలో కూర్చున్నానో లేదో నన్ను బతకనిస్తలేరు అంటే ప్రతిపక్ష పార్టీగా కూడా ఇవాళ ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్నది అసెంబ్లీలో గాని బయట గాని ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట గంటా పదంగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి ఈ గులాబీ జెండా ఎగిరి 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలోకి వచ్చే నెల 27 తారీఖు నాడు అడుగుపెట్టబోతా ఉన్నాం. ఇవాళ మనకు ఉద్యమము కొత్త కాదు, అధికారము కొత్త కాదు, ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు. కానీ ఇవాళ మనకు తిరిగి అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు. నేను 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన, జయేశ్వర్ రెడ్డి గారు 10 ఏళ్ళు చేసినారు. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినారు, జెడ్పీ చైర్మన్లు అయినారు, ఊహించకుండా ఎమ్మెల్సీలు అయినారు, రకరకాల పదవులు వచ్చినాయి, జెడ్పీటీసీలు అయినారు, మున్సిపల్ చైర్మన్లు అయినారు, రకరకాల పదవులు వచ్చినాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది, బీఆర్ఎస్ పార్టీ తిరిగి కావాలని కోరుకుంటున్నది అధికారం మన కోసం కాదు. ఆనాడు టీఆర్ఎస్ పుట్టుక చరిత్రలో ఒక అనివార్యమైన పరిస్థితిలోంచి వచ్చిన ఒక సందర్భం. ఇవాళ కూడా తిరిగి బీఆర్ఎస్ కు అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు, తెలంగాణ కొరకు ఒక చారిత్రక అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఈ కర్కశ కాంగ్రెస్ పాలనను ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళ పీడను వదిలించాలంటే గులాబీ జెండాతోనైతే తప్ప ఇంకో జెండాతోని కాదు అనే మాట ఇవాళ ప్రజలు గుర్తించినారు. అందుకే ఎక్కడ పోయినా ఈ 15 నెలల్లో, ఎక్కడికి పోయినా ఈ 15 నెలల్లో సరే మనం దెబ్బతిన్నాం, అసెంబ్లీలో ఓడిపోయినాం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సూర్యాపేట తప్ప 11 స్థానాలు కోల్పోయినాం. పార్లమెంటుకు పోయినాం, పార్లమెంట్లో 2 సీట్లు ఓడిపోయినాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1 సీటు కూడా రాలేదు. చాలా మంది అన్నారు అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, ఇక ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారు, అసలు పార్టీయే మూతపడుతుంది అనే మాట కూడా మాట్లాడినారు. కానీ ఒక ఫినిక్స్ పక్షి కదా, ఎట్లా లేసి మళ్ళీ ఆకాశాన్ని అందుకునే విధంగా అద్భుతంగా తన పోరాట పటిమతోని ముందుకు సాగుతుందో అదే విధంగా ఇవాళ కదం దొక్కి అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి కాలరాత్రులు చూపెడుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా తలలు వంచి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నా. హైదరాబాద్ లో ఉన్న మేము ఒక్క పిలుపునిస్తే, ఒక్క నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే ఇవాళ క్షేత్రస్థాయిలో కేసులు పెట్టినా, ఎవడు బెదిరించినా, ఎవడు ఏమన్నా భయపడకుండా పోరాడుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా నేను మళ్ళొక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఇది సామాన్యమైన విషయం కాదు మీరు చేస్తున్న పోరాటం. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఒక వికృతమైన మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి. నిజంగా నేను అనుకున్నా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు, అదృష్టం బాగుంది, మరి పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. ఎవరు? రేవంత్ రెడ్డి. ఏ చిన్న వయసులో 53-54 ఏళ్లకే జాక్ పాట్ తలిగింది, తాంతే గారెల బుట్టలు పడ్డట్టు పోయి ముఖ్యమంత్రి అయిండు. సరే ఆయన అదృష్టం బాగుంది, పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుందంటే పర్సనాలిటీ పెంచుకున్నాడు మీద లేదు ఇంట్రెస్ట్, పర్సెంటేజ్లు పెంచుకున్నాడు మీదనే ఉంది ఆయన కథ అంతా. ఢిల్లీకి మూటలు పంపాలే, పదవి కాపాడుకోవాలి తప్ప వేరే ఫికరు లేదు. ఎన్ని మాటలు చెప్పిండ్రండి, ఎన్ని రకాల అబద్ధాలు చెప్పిండ్రు. మొన్న ఒక మిత్రుడు వచ్చినాడు, మీ నల్గొండ జిల్లా వాసే, బాగా రాస్తాడు, మంచి రైటర్, ఇక పేరెందుకులే కానీ ఆయన వచ్చి, ఆయన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు, ఆయన వచ్చినాడు. కొద్దిసేపు ఏదో ముచ్చట పెడుతున్నాం. నేను అడిగిన, అన్నా మరి ఏమైందే మీ నల్లగొండలో? కేసీఆర్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నల్లగొండని ఇంత బ్రహ్మాండంగా చేసిండు కదా, టైలెండ్ గ్రామాలకు నీళ్లు రాకపోతుండే, గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తుంగతుర్తి, ఇక్కడే ఉన్న సూర్యాపేట, కోదాడలోని చివరి మడి దాకా నీళ్లు తీసుకొచ్చి 2.5 లక్షల ఎకరాలకు 2 పంటలకు నీళ్లు ఇచ్చిండు కదా, ఏమైంది అని అడిగిన. అట్లే ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండ ఉమ్మడి జిల్లాకి 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కదన్నా, ఏమైంది అని అడిగిన. దామెరచెర్ల లాంటి అద్భుతమైన విద్యుత్ కేంద్రం కట్టిండు. మొత్తం తెలంగాణలోనే ఉన్న ఒకే ఒక్క అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ఒక టౌన్షిప్పే కట్టినాడు. మరి అంత పెద్దది కడితే మిర్యాల కూడా ఎందుకు పోయింది అని అడిగిన. ఆలేరులో, భువనగిరిలో మరి ఆ సుప్రసిద్ధ ధార్మిక క్షేత్రమైన
యాదాద్రిని అంత అద్భుతంగా బహుశా మనం ఎవ్వరం కూడా కలగనని విధంగా అద్భుతంగా తీర్చిదిద్దింది కదా, అదెందుకు పోయింది అని అడిగిన. ఆయన ఏం చెప్పిండో తెలుసా నాకు, అన్న ఏం లేదే, మీరేమనుకోనంటే క్లుప్తంగా రామాయణం కదా, కట్టే కొట్టే తెచ్చే అని చెప్తారు కదా 3 ముక్కల్లో, నేను కూడా అట్లే చెప్తా అన్నాడు. చెప్పు అన్న. ఏమైంది అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ నల్లగొండ జిల్లా బిడ్డ ఆయన ఏమన్నాడంటే 3 పదాలు, కట్టే కొట్టే తెచ్చే లెక్క, అసూయ ద్వేషం ఆశ. అసూయ ద్వేషం ఆశ, ఈ 3 పనిచేసినాయి అన్న అన్నాడు. అంటే ఏంది అని నేను. అసూయ అంటే ఈ మల్లన్నాడు చూసినావు, అబ్బా అధికార పార్టీలకు రాగానే కొత్త కారు కొన్నాడు రా, కొత్త ఇల్లు కట్టిండ్రా, ఆయన కూడా కట్టుకుని ఉంటాడు అనేటోడు. కేసీఆర్ ప్రభుత్వంలో అందరి సంపద పెరిగింది, భూముల రేట్లు పెరిగినాయి, అందరి సంపద పెరిగింది, కానీ మల్లన్న మీద అసూయ పుట్టియాలి. ఓ భాస్కర్ రావు గారు కొత్త అంగేసిండు, అమ్మా నిన్న మొన్నటి దాకా ఆయన ఏదో ఇదివరకు అంగి లేకుండా తిరిగినట్టు బ్రహ్మాండంగా ఉండే ఆయన ఇదివరకు కూడా, కానీ ఇవాళ కొత్త అంగేదో వేసినట్టు ఆయన మీద అసూయ పుట్టించే విధంగా స్థానిక నాయకత్వం మీద ఈర్ష్య ద్వేషాలు కలిగే విధంగా ఒకవైపు ప్రచారం, మరొక వైపు ద్వేషం. ఏదో కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఆయన కుటుంబం కోసమే తెచ్చుకున్నాడు, ఆయన ఎవరిని కలవడట, అహంకారం అట, కుటుంబ పాలనట, లక్షల కోట్లు దోసుకపోయిందంట అని కేసీఆర్ గారి మీద దొరనట, దొరపాలనట అని చెప్పి ద్వేషం నిండే విధంగా అగ్రనాయకత్వం మీద ఇంకోవైపు విష ప్రచారం. మూడోది ఆశ. కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తుండు కదా పెన్షన్, ముసలోనికో ముసలవ్వకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా. మా సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచే ఇస్తా అని ఏతుల వెంకటరెడ్డి, ఇంకా తర్వాత ఇక ఉన్నారు కదా కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు అందరు ఎక్కడోడు అక్కడ తలిగి మొత్తం ప్రజలని ఆశ పెట్టి, నీళ్లున్నాయి, కరెంట్ వచ్చింది, కడుపు నిండా అన్ని వచ్చినాయి, ఇక ఏడన్నా పోతాయా అవి, ఇంకేదో వస్తుందట మీదికెళ్ళి అని చెప్పి ఒక ఆశ పెట్టి. మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి, కాంగ్రెస్ ఓడు బీజేపీడు అభివృద్ధి గురించి మాట్లాడలే, సూర్యాపేటలో వచ్చిన మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడలే, ఈ పక్కనే కట్టిన ఎస్పీ ఆఫీస్ గురించి మాట్లాడలే, కొత్తగా జిల్లా అయింది, జిల్లా అధికారులందరూ ఇక్కడనే కూర్చుంటుండ్రు, నాకు నల్లగొండ పోయే బాధ తప్పింది అని మాట్లాడలే, కొత్త మండలాలు అయినా చెప్పలే, తాండాలు గ్రామ పంచాయతీలైనా యాద్ చేయలే, వారికి తప్పిన మాట గుర్తు చేయలే. కానీ ఏం చేసినారు, అసూయ. స్థానిక సర్పంచ్, ఎమ్మెల్యే దాకా కూడా కాదు, సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసో ఆయన ఇల్లు చదువుకుంటే కూడా చూసినావురా బగ్గ సంపాదిస్తుండు వీడు, ఈ ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తుండో, ఇటువంటి ఇచ్కం బుచ్కం మాటలు మాట్లాడి రాష్ట్రంలో అందరి సంపద పెరిగింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు 4 లక్షలు 5 లక్షల ఎకరా ఉన్న భూమి మన ప్రభుత్వం దిగిపోయినాడు ఎంతుండే, 50 లక్షలు అయింది, కొన్ని కాడ ₹1,00,00,000 కూడా అయింది. మరి అందరి సంపద పెరిగినప్పుడు ఒక టీఆర్ఎస్ సంపద మాత్రం పెరగొద్దట, ఒక టీఆర్ఎస్ సంపద పెరగొద్దు, కాంగ్రెస్ ఉంది పెరగాలి, బీజేపీ ఉంది పెరగాలి, అందరు బాగుపడాలి, కానీ టీఆర్ఎస్ వాడు తెల్లంగా వేసుకుంటే మాత్రం మంచిది కాదన్నట్టు విష ప్రచారం చేసినారు. కేసీఆర్ అహంకారం అని, దొరాని, ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి, యూట్యూబ్ లో పనికిమాలిన చెత్త మాట్లాడి, పనికిమాలిన తిట్లని తిట్టి, ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి, ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి, ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట ఆయన దగ్గరికి వస్తే. అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి. ఇదివరకేమో ఎవ్వరికి ఇక భార్యలు లేరు, పిల్లలు లేరు, ఈయనొక్కలకే ఉన్నారట. ఇదివరకేమో ఎవరిని పడతా వాళ్ళని ఏది పడతా అనొచ్చు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక్కొక్క నాయకుడిని ఎంత అన్యాయంగా, ఎంత నీచాతి నీచంగా, ఎంత నికృష్టంగా, మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనసులు ఖరాబ్ చేసి, నెత్తి ఖరాబ్ చేసి, లేని ఆశ పెట్టి, దురాశ పెట్టి అధికారంలోకి వచ్చినాం. ఇంకా ఘోరం ఏంటంటే, నేను ఆ డిప్యూటీ సీఎం మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలనో తెలియదు. ఆయన ఇది ఉత్కృష్టమైన బడ్జెట్ అట, అద్భుతమైన బడ్జెట్ అట. నాకు ఒకటే గుర్తొచ్చింది, ఈ మధ్యన దేశపతి శ్రీనివాస్ గారని మన ఎమ్మెల్సీ ఉంటాడు, ఆయన ఒక మంచి పాట రాసిండు, గోవింద గోవింద 6 గ్యారెంటీలు గోవింద అని. చూసి ఇన్నరా ఎప్పుడైనా పాట? అది తులం బంగారము, రైతు బంధు, అది మొత్తం గుర్తొచ్చింది నిన్న నాకు. ఒక్కటంటే ఒక్క పథకం లేదు నిన్న బడ్జెట్లో. వీళ్ళే కదా చెప్తిరి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, చేయకపోతే మెడ కోసుకుంటామని ఒకడు, తొడ కోసుకుంటాను ఒకడు, దేవుని కాడ అది పెట్టి అఫిడవిట్ పెట్టి దేవుణ్ణి కూడా మోసం చేసి సిగ్గుశరం లేకుండా ఇంకా మళ్ళీ నిన్న వచ్చి రుణమాఫీ అయిపోయిందట. అయిపోయిందా రుణమాఫీ?
పోయా నిన్న అడిగినాం అసెంబ్లీలో, నేను ఒక్కరిని అడగలే. పోయినసారి నేను అడిగిన, నిన్న పాపం పల్లరాజేశ్వర రెడ్డి అడిగిండు, ఇదివరకు జగదీష్ అన్న అడిగిండు, మొన్న కౌశిక్ అడిగిండు. ఒక్కరు కాదు అందరం అడుగుతున్నాం. అరే ఒక్క ఊరుకోదాం పారబోయ్, ఏ ఊరంటే ఆ ఊరు నీ ఇష్టం. ముఖ్యమంత్రి సొంతూరా, డిప్యూటీ సీఎం సొంతూరా, ఏ ఊరో మీ ఇష్టం. పోదాం. ఒక్క ఊళ్ళోనైనా రైతులు అందరూ ఒక్క కాడ కూర్చొని మాది అయిపోయిందిరా భయ్ మా రుణమాఫీ అంటే ఆడనే వారేసిపోతాం మా పదవులు అంటే అవతలకెళ్ళి సపోర్ట్ లేదు, సడి లేదు. అంటే ఎంత అన్యాయమైన మాటలు అంటే 49,500 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఎంత కావాలి రుణమాఫీకి అని అడిగినారు బ్యాంకర్లను పిలిచి. వాళ్ళు చెప్పారు దాదాపు 50,000 కోట్లు కావాలి సార్, 49,500 కోట్లు కావాలని చెప్పినారు. మూడవ రోజుకే ముఖ్యమంత్రి గారు మైకు పట్టుకొని ఏముంది 40,000 కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే కట్టి పారేస్తా అన్నాడు. నేను అనుకుంటే రెండు ఆశ్చర్యమైంది నాకు. ఒకటి 9,500 కోట్లు ఎవడు ఎత్తుకపోయిన మొదలు అర్థం కాలేదు. మొదలు బ్యాంకర్లకేమో 49,500 కోట్లు అని చెప్తివి, 3 రోజుల క్యాన్లకి 9,500 కోట్లు ఎగిరిపాయి, అదొకటి ఆశ్చర్యం. రెండవది ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు వస్తాయట. ఇది మాకు తెలియకపోయా, 10 ఏళ్ళు ఉంటే కూడా మాకు తెలియకపోయా. అంటే 40,000 కోట్లు ఇచ్చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు. తెల్లారో మర్నాడో క్యాబినెట్లో పోయినారు. క్యాబినెట్లో పోయి మళ్ళీ క్యాబినెట్ ఏం ఆమోదిస్తుంది, 31,000 కోట్లు ఇస్తున్నాం రుణమాఫీకి అంటారు. మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది హుష్ కాకి. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది మా బట్టన్న బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. ఇక బ్యాగ్ చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అనుకుంటా. పాత జ్ఞాపకాలన్నీ పాపం ఉన్నాయి కదా, మంచి మంచి జ్ఞాపకాలు. సో ఆ బ్యాగ్ పట్టుకొని చూస్తే, ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నది, బ్యాగ్ తెరిస్తే 26,500 కోట్లట రుణమాఫీకి. ఇది పోయిన సంవత్సరం చెప్పిన మాట, పోయిన బడ్జెట్లో. ఈ బడ్జెట్లో ఏం చెప్పిండు ఎరికేనా, 20,000 కోట్లు కట్టేసినా అయిపోయింది రుణమాఫీ అంటాడు. ఎక్కడ 50,000 కోట్లు, ఎక్కడ 20,000 కోట్లు, మధ్యలో 30,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎక్కడికి? 40 సార్లు ఢిల్లీ పోవడం అంటే మామూలు ముచ్చట్నా? 40 సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం 500 కోట్లు 600 కోట్లు వేసుకపోవాలి కదా, లేకపోతే తెల్లారి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా. అవి ఆడికి పోతున్నాయి పైసలు. 30,000 కోట్లు రైతులు ఎక్కడ పోయినాయి అంటే టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలా, ఖర్గే ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా అక్కడ పడుతున్నాయి తప్ప రైతు బంధు లేదు, ఏది లేదు. కేసీఆర్ గారు చిలకకు చెప్పినట్టు చెప్పిండు, ఈ సన్నాసులను నమ్మితే మునుగుతాము, రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా. సూర్యాపేటలో కూడా చెప్పిండా? మరి ఇన్నారు మీరు, ఇన్లే. హుజూర్ నగర్ వాళ్ళు ఇన్లే, ఒక సూర్యాపేట వాళ్ళు ఇన్నారు బుద్ధిమంతులు, కానీ హుజూర్ నగర్ వాళ్ళు ఇన్లే, తుంగతుర్తి వాళ్ళు ఇన్లే. మళ్ళీ ఈ చూడు కూడా ఏం మెజారిటీలు నాకు అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళకే, అసలు ఇదివరకు అడ్రస్ లేని వాళ్ళకు 50,000 60,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించి ఇలా కూసోబెట్టుకున్నారు నెత్తి మీద. కేసీఆర్ గారు పార్లమెంట్ అప్పుడే చెప్పిన, కృష్ణారెడ్డి గారు ప్రచారంకి వచ్చినప్పుడు, ఏరికోరి మొగాన్ని తెచ్చుకుంటే వాడు ఎగిరెగిరి తన్నిడని చెప్పారు. ఇప్పుడు 15-16 నెలలు అయితే ఒక్క పథకం అని ఉన్నదా? ఉన్నాయే పోయినాయి మొత్తం. గోదావరి నీళ్లు ఇగో ఇదే కిషోరు, ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు, ఇదే బొల్లం మల్లయ్య గారు కిందవడి మీదవడి కేసీఆర్ గారు ఒక నీరటైన లెక్క పనిచేసి ఆ నీళ్ళన్నిటినీ ఇగో గేట్లు ఎత్తండి, చెరువులు నింపండి, తీసుకుపోండి అని పాపం కేసీఆర్ గారు తనలాడి నీళ్ళు ఇస్తే చివరి మడి వరకు మీరు ఒక్క ధర్నా చేసే అవసరం లేకుండా, రోడ్డెక్కే అవసరం లేకుండా 2.5 లక్షల ఎకరాలకు సూర్యాపేట జిల్లాల్లో కాళేశ్వరం ద్వారా ఆ నీళ్లను తెచ్చి మీ 2 పంటలు పండించింది కేసీఆర్. నల్లగొండ జిల్లాను మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాను నంబర్ 1 జిల్లాగా వరి ధాన్యం ఉత్పత్తిలో చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి అలా మీ సూర్యాపేట జిల్లాలో నీళ్ల మంత్రి ఉన్నాడు, నీళ్లున్నాయా? మంత్రి అవుతున్నాడు, 6 ఫీట్లు ఉన్నాడు. మా జగదీశ్ అన్న 6 ఫీట్ల కంటే కొద్దిగా తక్కువనే ఉన్నాడు, కానీ నీళ్లు తెచ్చిండు. ఆయన మాత్రం ఆ సన్నాసి 6.5 ఫీట్లు ఏమున్నాడు, నీళ్లు మాత్రం లేవు. నీళ్ల మంత్రి మళ్ళీ పేరుకు. ఏం చేయాలి, ఏం చేస్తున్నారు తెలుసా మీ నల్లగొండ మంత్రులు? ఒకడేమో SLBCలా 8 మంది ఇక్కపోతే ఆడపోయి చేపల కూర చేయించుకొని తింటుండు. ఆడ ఇంకా ఏమైంది ఆవిడ యాక్సిడెంట్ అంటే ఏం లేదు, ఇలా నీళ్లు వాటర్ కలిసినాయి అంటున్నాడు. అరే నీళ్లు వాటర్ కలిసిడేంద్రాబాయ్, మాకెక్కడ తెలియదు ఇటువంటి కథ అంటే నీళ్లు వాటర్ కలిసినాయట. ఇక ఇట్లున్నారు మీ మంత్రులు. మీ ఒక ఆయననేమో నీళ్ళ మంత్రి, నీళ్లు లేవు. ఇంకొక ఆయనేమో నీళ్లు వాటర్. ఇంత గొప్పలను ఎన్నుకున్న నల్లగొండ చైతన్యానికి హృదయపూర్వకంగా వందనం. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, బాధపడేది ఏం లేదు. పోయింది అధికారమే, ప్రజల అభిమానం పోలేదు. ఇదే గులాబీ జెండా తిరిగి రావాలి.
కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అనే మాట ఇవాళ ప్రతి గుండెలోంచి వినబడతా ఉన్నది. ప్రతి గుండె చప్పుడు. మేమందరం తిరుగుతున్నాం. మన భాస్కర్ రావు గారు ఏదో సందర్భంలో కలిసినారు, చెప్తున్నారు, సార్ నిజంగా చెప్తా ఉన్నా, ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా అది నాగార్జున సాగర్ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, పట్టి పట్టి చెప్తున్నారు సార్, ఆపాపి చెప్తున్నారు, ఈసారి మీరే అంటున్నారు అనగానే మా జగదీశ్ అన్న నవ్వుతున్నాడు. ఈసారి మీరే అంటే పోయినసారి వేయలేదా మీరు అని అడుగు అని చెప్తున్నాడు. అట్లా ఈసారి మీరే అని చెప్పి అప్పట్లో జగదీష్ అన్నను కిషోర్ను వీళ్ళు ఇద్దరు కలిసి 1,00,000 జనార్చన అని చెప్పి మొత్తం కాలువల మీద కాళేశ్వరం నీళ్లకు ఒక మంచి కార్యక్రమం చేస్తే బట్టి విక్రమార్కు వచ్చి తిట్టిపోయాడు, ఇది ఎస్ఆర్ఎస్పి నీళ్లు, కాళేశ్వరం నీళ్లు కాదన్నాడు. సరే, ఇప్పుడు కాళేశ్వరం ఏదో కూలిపోయిందని లేనిది ఉన్నట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను బట్టిని అడుగుతున్నా, ఉత్తమనని అడుగుతున్నా, బట్టి అన్నను ఉత్తమనని ఇద్దరిని. మరి సరే అనుకుందాం, ఒక్క నిమిషానికి మీరు చెప్పింది నిజమే అనుకుందాం, కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్ళు వస్తలేవు అనుకో. మరి నువ్వు కట్టిన ఎస్ఆర్ఎస్పీ ఉంది కదా, ఇంకా మరి నీళ్ళు ఎందుకు వస్తలేవు? ఇప్పుడు కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతోని తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నీళ్ళు వచ్చినాయి, మరి ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే ఎందుకు బంద్ అయినాయి అంటే సమాధానం లేదు. వాస్తవం ఏంది అంటే కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో, కేసీఆర్ ఆనవాళ్లను ప్రజలు మర్చిపోవాలనే ఒక గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మీద ఒక చిన్న పర్రెవడితే దాన్ని రిపేర్ చేయకుండా 15-16 నెలల నుంచి ఎండబెట్టి అక్కడి నుంచి నీళ్లు కిందికి ఆంధ్రాకు పోతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇవాళ మొత్తం లక్షలాది ఎకరాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో, మీ తుంగతుర్తిలో, మీ కోదాడలో, మీ సూర్యాపేటలో, పెన్పహాడ్లో పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్